ఏయ్ ఇంటి ఆలి గుద్దని ఇది ఇంకా ఎంత కొట్టినా కూడా సచ్చానే అంటాయి ఎంత తినవు 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 గడ్డింటికి వెళ్ళిపోయి సావండి నీ వాళ్ళని దెంగ అంటలే ఎప్పుడు చూసినా కేమోలకి దుడదామని. ఏయ్ గుడ్డి నా కొడుకు ఇది ఇంటెక్క గుద్దని ఇది ఎంగ జీవాలి గుడ్డి నా కొడుకు పోయినా కానీ గడ్డి కళ్ళకు కనపరాదేమో. ఆడొచ్చినాడంటే కొయ్యటోడు మళ్ళా ఇంకా ఎగురుతాడు. ఇంకా ఇక్కడ గడ్డి తినిపిలేదే ఏం చేస్తున్నారు పండుకున్నారా బొచ్చు బోడి అని. గడ్డింటికి వెళ్ళి పోండి అంటలే ఎప్పుడు చూసినా కూడా కేమలకి దుడదామని అడిగి ఏం బెల్లం తిందామని. ఏయ్ ర్ర కన్యాలన్నీ అన్న ఈ జీవాల కాడ పనిచేసే బదులు ఇంటికాడ ఉండి 4 గాడులు పెట్టుకొని కొండకు పోయినా మేలే, ఏదో కట్టెలన్నా తెచ్చుకొని శాలం వల్ల అమ్ముకునే లెక్కే. నీ ఇంటి అమ్మ గుద్దని ఇదే ఎంగ జీవాలు ఎంత కర్మ ఎంత పాపం చేసుకుంటానో ఈ జీవాల కాడికి రావాలి కానీ ముద్దురా స్వామి నరకం దీంటి అలి గుద్దని ఇదే ఎంగ. ఏయ్ ఒకటి చూడు సపరేట్గా పోయి తింటుంది బెల్లం అని అల్లి గుద్దని రాయని ఒక్కన్యాలు ఇంగా రా. ఏం ఆడ బెల్లం ఉంది ఆయనకి ఒక్కదానికి. ఈ చూడు మళ్ళీ దావ పట్టినది ఏంటి అల్లి గుద్దని ఎంగ చచ్చిపోయి పని అయిపోయింది లేబ్బా. ఏయ్ గడ్డి ఆ పక్కనే ఉండేది నీ యాళ్ళందెంగా ఈ అమ్మగారిందెంగా ఎట్ట పుట్టినారా మీరు నల్లగా ఎలంగుర్లాలా. గడ్డింటికి వెళ్ళి సావండి అంటే ఎప్పుడు చూసినా కూడా గడ్డి లేనికి వెళ్ళి చేస్తారేమే. వాడొచ్చే మా గుద్ద తెంగుతాడు కొయ్యటోడు. మీకేమి ఇక్కడల్లా గడ్డిందే తినిపిలేదే ఏం చేస్తున్నారు అని మేము చావాలి మళ్ళా ఎక్కువలేక పీక్కోలేక. తేలి గుద్దని ఇది ఇంకా ఇంటి వాళ్ళు ఏం కథ బ్యా 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 బ్యా. హేయ్ తిని సావండి 1 గంటన్నర సేపు మళ్ళా పోదురు కేమాలకి ఆగనికి. హేయ్ అక్క ఇది ఎప్పుడు చూసినా కూడా వెనకనే దెంగించుకుంటుంది దీన్ని అలి గుద్దాను ఎంగా. అక్క నిన్ను పొడుచ్చటదే గుద్దలో పొడుస్తా కట్టె తీసుకొని అమ్మగారి దెంగని అన్న గుంపులో పోనే పోవే. ఏయ్ హుట్ 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 గుడ్డి గుద్దని దెంగని గుడ్డి నా గుడికి కళ్ళు కనుపరావు ఎట్టెట్టనో దీనిలో కద్దాలన్నా తెచ్చిపెట్టాల. డాక్టర్ గారికి తీసుకొని పరీక్ష చేసి ఒక్కొక్క దానికి అద్దం పెడితే కన్నద్దాలు తెచ్చి పెడితే ఒక్కొక్క దానికి అప్పుడు దీనిలకు గడ్డి ఆ పక్క ఉండేది దావ ఆ పక్క ఉండేది కానొచ్చేది. ఈ కోయిటాడు ఏడా దీనిలకు అద్దాలు తెచ్చి పెడతాడు. అద్దాలు తెచ్చి పెట్టాడు ఏం పెట్టాడు మేమన్నా తెచ్చి పెట్టాలంగా మా లెక్కలో. అక్క ఎల్లంగుట్ల గుద్దని దెంగ నేను పాడు బతుకు అయిపోయింది. ఇద్దరు సూపర్ కాయని తింటుంది నేలి గుద్దని ఇంకది. హే గడ్డి పెట్టుకొని సూపర్ కాయని తింటావేమి పందులో పుట్టిందానా. అమ్మ పందులో పుట్టిన గుద్దని దెంగన్నారు. ఎంత పాపం చేసినానో ఏమి కథో దెంకొచ్చి భగవంతుడు కెర్రని తిప్పి ఎడార్లో వాదింగనే నన్ను. అక్కడ మిగిలిన పానాలు ఇక్కడ పోతాయన్నట్టు వద్దు భగవంతుడా నాకి బతుకొద్దు తండ్రి, నాకి బతుకొద్దునే వద్దు తండ్రి. ఇంటికి పోయి అన్న ఒకసారి అడుక్కునే లెక్క ఉంది తండ్రి నాకు. కావిడెత్తుకొని జోలే కట్టుకొని ఎక్కడికైనా పల్లెలకు పోయినా రోజు 200 300 లెక్క ఎట్టనే అడుక్కుంటా తండ్రి నేను. 4 పళ్ళు బియ్యం వచ్చాయి 200 300 లెక్క వచ్చాది.
ఆ వచ్చిన లెక్క వచ్చినట్టు ఎగబెట్టి ఇళ్ళకి ఒక 10 ఇంటికి పంపించండి, అప్పులు తీరుతాయి తండ్రి. ఈ బతుకు నాకొద్దు తండ్రి, ఈ జీవితం నాకొద్దు పరమాత్మ. ఎంత పాపం చేసుకున్నారా నారాయణమూర్తి, ఏమి కర్మరా తండ్రి నాకు. భగవంతుడా, మంచి శిక్ష వేసినావు తండ్రి నాకు జీవితంలో. అందరూ కోయిటుకు వచ్చిన వాళ్ళు గొర్రెల కాడ చేయాలా, ఒంటెల కాడ చేయాలంటే ఓయమ్మ ఓనాయనా వద్దు తండ్రి ఆ బతుకు అంటనే. దీంట్లో అమ్మని దెంగ లాస్ట్కు దెంకచ్చి భగవంతుడు నన్ను దెంకచ్చి జీవాలుగానే వదిగినాడు. చూడరా ఇదొక తమాషా ఎట్టుందో జీవితం అని. పొద్దున పోవాలా సాయంత్రం పోవాలా, పొద్దున పోవాలా సాయంత్రం పోవాలా, ఆశీర్కొచ్చు అంతే. ఇంటే అమ్మ గుర్తా నిజంగా తిండిలే తిప్పలే నిద్రలే, ఎన్నాళ్ళు చేయాలి ఈ పని. ఇంటిపై 4 గాడులు పెట్టుకుంటాపా, ఏమన్నా కానీ 4 గాడులు పెట్టుకొని మెల్లిగా చిన్నంగులలో సాకులలో కలిసి కొండకు పోతేనే 4 గాడులకు ఈ పక్క 2 మోపులు, ఆ పక్క 2 మోపులు, 4 2 8 మోపులు పుల్లలు వచ్చాయి. ఇష్టం లేదన్నా 1000 రూపాయలు లెక్క వచ్చాది నా మడ్డవే. ఒక్కోటి 1000 రూపాయలు కానీ గాడిది తీసుకొని 4 గాడిదలు పెట్టుకుంటా. లక్షణంగా దాని అట్ట ఇట్ట పోయి తిప్పలాడుకొని వచ్చి కొండ పోనాబొద్దు. ఆ చిన్నంగులకు ఫోన్ చేసి రమ్మంటారు, ఎప్పుడు పోయేది కొండకు, పోతే సరిపోతుంటారు స్వామి. ఇంటే అమ్మ గుద్దని నిజంగా దినాలనాడ సాకుతావు, దినాలనాడ మేపుతావు. మనుషులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికేటోళ్ళు ఈ జీవాల కాడ తెచ్చే 50 ఏళ్ళకే చచ్చిపోయేటట్టున్నారు. 10-15 ఏళ్ళు ముందే చచ్చారంట. చాలా మంది చెప్తున్నారు తండ్రి. ఈడ ఎంతమంది దంకొని పోయినారు, ఎంతమంది పారిపోయినారు, ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు తండ్రి. ఇక్కడ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది పరమాత్మ. ఆడ ఇండ్ల కాడ నీళ్ళకి ఏం అర్థమవుతుంది తండ్రి. ఈ బతుకొద్దు పరమాత్మ. దేవాది దేవా కాశిరెడ్డి నాయనా కరుణించు, కాపాడు తండ్రి నన్ను తొందరగా నా భార్య పిల్లల దగ్గరికి చేర్చు పరమాత్మ. నా భార్య పిల్లలను ఒక్కసారి చూపి తండ్రి చాలు. దేవుడా, నారాయణమూర్తి, ఏడుకొండలవాడ, వెంకటరమణ, నీ కొండకు ఎప్పుడు రావాలి తండ్రి మేము. పరమాత్మ గోవింద రప్పించుకో తండ్రి, తొందరగా నన్ను తొందరగా రప్పించుకొని నన్ను నా భార్య పిల్లల దగ్గరికి చేర్చు పరమాత్మ. ఇది చూడు మళ్ళా ఒక్కటి వెనకనేది ఈ నెమ్మని ఎంగించుకుంటుంది. దీంతో చచ్చిపోయే పని అయిపోయింది నాకు. దీన్ని కాళ్ళకు తాడు కట్టి కుక్కని సెట్ చేసాలి దీన్ని, అప్పుడు సరిపోయేది పని ముఖం. దేవుడా తండ్రి పరమాత్మ, ఎట్లా ఒకటి 2-3 నెలలు చేసుకుంటే మళ్ళీ ఇంటికి పోయినాక భగవంతుడు నాకు ఏదో ఒక దారి చూపించకుండా పోతాడా, నేను అప్పులు తీర్చకుండా పోతానా తండ్రి. ఒకరికొక రూపాయి ఎగదేంగా తండ్రి, అందరికీ కడతా తండ్రి నేను లెక్క. నేను ఒకరికి పుట్టిపోను తండ్రి పరమాత్మ, అందరి అప్పులు తీరుస్తా తండ్రి. దేవాది దేవా కాశిరెడ్డి నాయన కరుణించి కాపాడి నన్ను ఇల్లు చేస్తూ పరమాత్మ, నన్ను ఇల్లు చేస్తుంది. కన్యాలు లెంగప్ప లెంగ పందులు పుట్టిన గుద్దాన్ని లెంగన్నారు. కొట్టి కొట్టి కట్టెలు ఎరిగిపోతున్నాయి, నా చేతులు నచ్చున్నాయి. కానీ దీనిలో కొట్టినా ఒకటే, బండ మీద కొట్టినా ఒకటే అన్నట్టు అయిపోయింది బతుకు. దీని అమ్మ గుద్దని లెంగ బతుకు.